యూత్ అనే కాదు, ఈ యాక్టింగ్ ప్యాషన్, యాక్టింగ్ పిచ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటి అని అంటే, యాక్టింగ్ పిచ్ ఉన్న వాళ్ళు అసలు మర్చిపోలేం. సో నేనన్నా అంతే, నేను దగ్గర ఒక 5 years నుంచి చేస్తున్నాను. సో నాకేంటి అని అంటే, మాకు బిజినెస్ ఉంది. సో ఆల్టర్నేటివ్గా నాకు షూటింగ్ లేనప్పుడు నేను బిజినెస్ చేసుకుంటాను, దాంతోపాటు నాకు ఆన్లైన్ బిజినెస్ ఉంది. సో ఈ మూడు నేను సస్టైన్ చేస్తాను. నాకు షూటింగ్ మీద నేను డిపెండ్ అవ్వలేదు, కానీ నాకు వస్తున్నాయి, మంచి క్యారెక్టరైజేషన్ వస్తున్నాయి, నేను వెళ్తున్నా. కానీ మిగతా అందరికీ ఆ ఆపర్చునిటీ ఉండదు కదండి. సో ఏంటి అని అంటే, ఒక గోల్ పెట్టుకోవాలి, గోల్ అయిపోయినమ్మటే క్లోజ్, ఇంకంతే. ఇంకా లేదు అని అంటే తర్వాత యూట్యూబ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, మంచి మంచి మీరు ఎన్నో చూపించుకోవచ్చు. ఎంతమంది ఇప్పుడు బిగ్ బాస్కి వస్తున్నారు, అందరూ యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు. మీ సత్తా చూపించాలంటే అందులో చూపించండి, మీరు 1 dayలోనే పాపులర్ అవుతారు. ఎంతమంది అయిన వాళ్ళు ఉన్నారు. సో అదే ఒకటే చెప్తున్నాను. అయితే జనరల్గా ఒక ఆర్టిస్ట్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా అందంగా కనిపించడం, ఆకర్షణీయంగా కనిపించడం, లగ్జరియస్ లైఫ్లో వీళ్ళు ఉంటారు అనేది ఆడియన్కి ప్రొజెక్ట్ అవుతుంది. వీళ్ళకేంటి ఇలా వచ్చి డైలాగ్ చెప్తారు, రోజు వచ్చేసరికి వేలల్లోనూ, నెల వచ్చేసరికి లక్షల్లోనూ, అండ్ వీళ్ళకి యాడ్స్, మీ ప్యాంపరింగ్స్, ఇవన్నీ చూసేవాడిని అట్రాక్ట్ చేస్తున్నాయి. దాని ప్రభావం మనం కూడా వెళ్తే ఇలా సంపాదించుకోవచ్చు కదా అన్న ఒక వరవడిలో వచ్చేస్తున్నారు వాళ్ళు. బట్ వాస్తవానికి చూసినప్పుడు మీరు అన్నట్టుగా ఎంతో మంది చాలా ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక షూటింగ్ లో ఒక అవకాశం రావాలి అంటే మీకు లక్కీగా అనుకోకుండా వెళ్ళి వచ్చేసారు. ఒక ఆర్టిస్ట్ ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడి ఎదగాలి అంటే అసలు సాధ్యమవుతుందా ఈ ఇండస్ట్రీలో? యాక్చువల్లీ చాలా కష్టం అండి. నేను చెప్తున్నాను ఎందుకు అంటే, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక్క క్యారెక్టరైజేషన్ వస్తే 100-150 మంది వస్తున్నారు. సో కొత్త వాళ్ళని ఎంటర్ చేయాలి అని అంటే ఇప్పుడు ఏంటంటే ఛానల్ వాళ్ళు ఆడిషన్స్ చేయడం ఇవన్నీ చాలా టఫ్ అయిపోయింది. సో బిఫోర్ ఏమైనా వీడియోస్ వస్తున్నారు, ఫొటోస్ చూస్తున్నారు, ఒక 100 మందిని పంపిస్తే అందులో 3 సెలెక్ట్ చేస్తారు, ఫిల్టర్ చేసి తీసుకొస్తారు. ఆ ఫిల్టర్ చేసిన వాళ్ళు మనం ఉండాలిగా, అంతేగా. అది ఎంత టఫ్. సో మనం అక్కడ వరకు వెళ్ళిన తర్వాత నువ్వు చేసే యాక్టింగ్ వేరు, అక్కడికి వచ్చి చేసే యాక్టింగ్ వేరు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో మామూలు వీడియోస్లో చేసేది వేరు, సీరియల్ యాక్టింగ్ వేరు, సినిమా యాక్టింగ్ వేరు. ఇవన్నీ చేసేసరికి మళ్ళీ మనలోనే కొంచెం ఇన్నర్గా వస్తుంది, కరెక్ట్గా వచ్చేనా రాలేదా అని చెప్పి. సో ఫీల్ అవుతూ ఉంటారు, అది కొంచెం ప్రాబ్లం అండి. సో యాక్టింగ్కి వచ్చేయడం ఇంపార్టెంట్ అని కాదులే, కానీ మీరు 100% ఏ పని చేయి, నువ్వు కాన్ఫిడెంట్గా చేయగలవు అంటేనే వెళ్ళాలి. ఇదనే కాదు, ఏదైనా నేను చేస్తాను, నేను కష్టపడతాను, నేను సక్సెస్ అవుతానని నమ్మకం ఉంటే నువ్వు రీచ్ అవుతావు, గ్యారంటీ 100% రీచ్ అవుతావు. సో కానీ ఏంటి, ఒక గోల్, ఆ గోల్ వరకు చూసుకోవాలి. ఒక టైం అంటే 1 year 2 year అంతే. ఇంకా నేను అవ్వలేదా, అటు స్పాయిల్ అయిపోతావు, ఇటు స్పాయిల్ అయిపోతావు. సో లైఫ్ని మనం సస్టైన్ చేసుకోవాలి. సో మన ఫ్యూచర్ ఆలోచించుకోవాలి. సో అదండి. ఓకే. ఇకపోతే మీకు ఇప్పుడు యాక్టింగ్లో ఉన్నారు, అసలు మీరు యాక్టింగ్లోకి రాకముందు మీ ఫేవరెట్ హీరోలు ఎవరు, అసలు సినిమాల్లో చూస్తున్నప్పుడు హీరోయిన్స్ ఎవరు? సో నాకు బాగా ఇష్టమైన యాక్టర్ అల్లు అర్జున్. సో ఎందుకంటే అసలు తన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే చాలా కూల్. యాక్టింగ్, డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ, యాటిట్యూడ్ కానీ చాలా ఇష్టం నాకు. సో నేను రీసెంట్గా అలా వెంకటాపురం సినిమాలో కూడా చేశాను. నాకు ఒక కాస్టింగ్ ద్వారా వచ్చింది అన్నమాట ఆఫరు. సో వెళ్ళాను. అల్లు అర్జున్ యాక్చువల్లీ ఎంత బిగ్ ఫ్యాన్ అంటే నేను అసలు బీభత్సం, ఆ రచ్చ. అల్లు అర్జున్ చూశాను, అల్లు అర్జున్తో కలిసాను, అల్లు అర్జున్తో చేశాను, కానీ సీన్ కట్ అంతేనా. మా ఫ్రెండ్స్కి కూడా ఫోటో తీసుకోవడానికి కూడా ఉండదు కదా అప్పుడు, షూటింగ్ లొకేషన్స్లో, మూవీస్లో ఫొటోస్ తీయనివ్వరు. సో వాళ్ళ లుక్ అనేది బయటకి రిలీజ్ చేయరు కదా. సో అలా చేశాను, కానీ నేను ఎంత హ్యాపీ ఫీల్, ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను కానీ ఆగలే, చెప్పేశాను అందరికి. కానీ సీన్ రాలేదు. హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ని మనం ఫేస్ చేసిన తర్వాత షేర్ చేయకుండా ఉండలేం కదా, చేయకుండా ఉండలేం. కానీ సీన్ కట్ అయింది, కొంచెం బాధ అనిపించింది. కానీ అల్లు అర్జున్ చూశాను, అల్లు అర్జున్తో సెకండ్ ఇచ్చాడు, కొంచెం హక్ చేసుకున్నాడు, ఒక 2 minutes మాట్లాడాను, తనతో యాక్ట్ చేశాను, బాగా అనిపించింది. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలాగో మూవీస్లో వచ్చేస్తున్నారు కాబట్టి ఇక మెగా ఫ్యామిలీలో ఇంకెవరెవరిని మీరు బాగా ఇష్టపడతారు, ఎవరిని అనుసరిస్తారు? సో యాక్చువల్లీ చిరంజీవి గారు బేసికలీ ఇప్పుడు మెగా స్టార్ అని అంటేనే ఇంకా ఆయనే. ఇంకా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అంటే అసలు ఎంత చెప్పినా తక్కువే. సో వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తున్నాం కదా, రామ్ చరణ్ కానీ, సో ఇప్పుడు వీళ్ళంతా అక్కడి నుంచి అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ అంతే. కానీ చిరంజీవి గారు ఎంత కష్టపడి వచ్చారో, కొన్ని ఇంటర్వ్యూస్ చేశారు చూశాను. ఆయన ఎంత కష్టపడి చిన్న చిన్న అలా అసలు అలా 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 స్టెప్ వేసుకుంటూ వచ్చి ఒక స్టార్ అయ్యాడు. అసలు ఈ కాలంలో అంత పేషెన్స్ ఎవరికన్నా ఉంటుందా? ఉండదు. సో అప్పుడు వాళ్ళు ఉన్నంత పేషెన్స్, వాళ్ళ పెట్టిన ఎఫర్ట్ చాలా కష్టం వాళ్ళతో పోల్చుకుంటే.
సో అలాంటి గొప్ప వ్యక్తులు మన ఇండస్ట్రీలో ఉన్నందుకు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్. ఎందుకు అంటే సో అలాంటి వాళ్ళు చూసి మనం కొన్ని నేర్చుకోవాలి. సో బ్యాడ్గా మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు మంచిగా మాట్లాడతారు, నచ్చలేని వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. మనం అవి పట్టించుకోకూడదు. తన ఫ్యూచర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా వెళ్తుంది, ఎలా ఉంది, సో తన యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది గమనించాలి మనం. సో నా ఫర్దర్ చాలా ఇంటర్వ్యూస్ చూశానండి చిరంజీవి గారిది. ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఏదో చిరంజీవి గారు అని గొప్ప చెప్పాలని చెప్పట్లేదు నేను. సో రీసెంట్గా కూడా తను కూడా చెప్పారు, ఎవరికైనా యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా, మంచి సత్తా ఉంటే మీరు నన్ను వచ్చి కలవచ్చు అని కూడా అన్నారు ఒక ఇంటర్వ్యూలో. సో నేనైతే చిరంజీవి, మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, చిరంజీవి గారితో కూడా చేశాను నేను మూవీ. రీసెంట్గా నయనతార వీళ్ళది ఒక మూవీ వచ్చింది కదండి, గాడ్ ఫాదర్లో చిరంజీవి గారిని నేను ప్రెస్, తను చనిపోతారు కదా ఒకరు, నయనతార వాళ్ళ ఫాదర్, సో చిరంజీవి వస్తారు అన్నమాట ఇలా. సో నేనే తను ఇంటర్వ్యూ చేస్తాను. ఆ సీన్ కూడా కట్ అయిపోయింది. దేవుడా చాలా బాధ అనిపించిందండి రియల్లీ. తర్వాత వరుణ్ సందేశ్తో చేశాను. చిరంజీవి గారికి ఎంత ఒబీడియంట్గా ఉంటారంటే లొకేషన్లో అందరికీ ఇలా చిన్న నుంచి పెద్ద నమస్తే పెడతారు, సీన్ ఇలా చెప్తారు, పేపర్ ఇలా చూస్తారు, ఇలానే ఉంటారు. ఆల్రెడీ షార్ట్ అంతే. పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ చేస్తారంటే మా మమ్మీకి పిచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రచ్చ. మా మమ్మీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు మామూలుగా కదా. మా బ్రదర్ కానీ మా అమ్మగారికి ఒకే ఒక గోలు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఒక 15 నిమిషాలు మాట్లాడాలి, ఒక్కసారి మాట్లాడాలని. నేను అన్నాను, నేను చేయలేదమ్మా, చేస్తే నేను తీసుకెళ్తే నీ వయసు చూసాను యాక్చువల్లీ తను పిలుస్తారు, నువ్వు మాట్లాడచ్చు అన్నాను. సో ఫ్యూచర్లో కల్పిస్తా మా అమ్మని, గ్యారంటీ. సూపర్. అయితే సరే, మీకు ఇష్టమైన ఈ ముగ్గురు స్టార్ల గురించి మీరు 1 wordలో ఒక మాట చెప్పాలి మీరు, ఓకేనా? మెగాస్టార్ అనగానే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పాలి. స్టార్ అనేది నాకు ఆయన చూస్తే యాక్టింగేనండి. యాక్టింగ్ అసలు బీభత్సం, ఆయన ఏదైనా చేసేస్తాడు. అసలు నాకు మెగాస్టార్ అంటే యాక్టింగ్కి ఇంకా టాప్ అంతే. పవన్ కళ్యాణ్ గారు తగ్గేదిలే, ఆయన అసలు ఏది లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు తగ్గేదిలే ఎందుకన్నానంటే ఏదైనా ఓపెన్ టాక్, చాలా బాగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. సో నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే చెప్పవసరం లేదు, మెగా ఫ్యాన్. చింపేస్తారు. తగ్గేది లేదు, చెప్పాను ముందే చెప్పేశాను. అసలు అదే ఫ్యామిలీ నుంచి కిందకు వచ్చాడు కదా అల్లు అర్జున్. సేమ్ యాటిట్యూడ్, మంచి కూల్గా ఉంటాడు, ప్రశాంతమైన, చాలా అందరితో కూడా నేను చూశాను కదా లొకేషన్లో, మంచిగా మాట్లాడతారు, చాలా కూల్గా ఉంటారు. రెడీ, ఓకే. అవును, ఆ స్టైల్ అండ్ బాడీ లాంగ్వేజ్ సేమ్ నడుస్తున్నప్పుడు యాక్చువల్లీ షర్ట్స్ వచ్చినప్పుడు కూడా రెడీ అంటారు. నాకు చాలా ఇష్టం అండి అల్లు అర్జున్ అంటే. వీళ్ళు ముగ్గురు కూడా, వీళ్ళని కాదు, యాక్టింగ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి యాక్టర్ కూడా ఎవరు గొప్ప వాళ్ళదే. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మనం చెప్పలేము. సో ప్రతి ఒక్కరిది కూడా డిఫరెంట్, ప్రతి ఒక్కరు హైలైట్ అని చెప్పాలి మనం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్ లో కనిపిస్తున్నారు, మీ కామెంట్ ఏంటి ఆర్ ఒపీనియన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్? ఏమనిపిస్తుంది అంటే ఒక స్టార్ మళ్ళీ అంతే పవర్ఫుల్గా ఆయన ఇచ్చే స్పీచెస్ కానీ, రాజకీయాల్లో ఆయన చేసే క్వశ్చనింగ్ కానీ ఏమనిపిస్తుంది? సో పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసం అయితే ఆశించి ఏదైనా డబ్బు సంపాదించాలని రావట్లేదు. ఒక సినిమా చేస్తే ఆయన కోట్లలో ఇస్తారు. సో ఆయన ఏంటంటే ప్రజా సేవ కోసం వస్తున్నాడు, ఒక యూత్ కోసం, ఒక మంచి ఒక ప్రజాస్వామ్యాన్ని ఎలా నడిపించాలి, ఏ విధంగా ఆయనలో ఎన్నో ఉంటాయి. సో కొన్ని బయట పెడతారు, కొన్ని చెప్పకుండా చేస్తారు. సో ఇప్పుడు చూస్తుంటే యూత్ అందరూ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇంత తిరిగి అందరితో మాట్లాడిపించుకొని అటు తిరిగి అది అవసరంలా, కానీ ఒక యాక్టింగ్ చేశారంటే కోర్టులో సంపాదిస్తారు, శుభ్రంగా హ్యాపీగా కూర్చొని తిని ఎంతో చారిటబుల్ ట్రస్ట్లకు ఎన్నో ఇవ్వచ్చు ఆయన. కానీ ఎందుకు వస్తున్నాడు? ఒక మార్పు కావాలి అన్న దాంతో చాలా కృషి చేస్తున్నారు, కానీ ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. అది మాత్రం కాన్ఫిడెంట్గా నేను చెప్తానండి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆయన సక్సెస్ అవుతారు. ఏమో ఇప్పుడే అవ్వచ్చేమో, తెలియదు. అంటే పాలిటిక్స్ లో ఎప్పుడు ఏది ఎలా ఉంటుందో తెలియదు. చివరి నిమిషం కూడా ఓడలు అయితే ఉంటాయి. బట్ ఆయన సిద్ధాంతాలు నచ్చాయి అంటారు, రాజకీయాల్లో రావడం స్వాగతించదగ్గ విషయం. సో షూటింగ్ లొకేషన్లో కూడా చాలా మందితో కూడా చాలా బాగుంటారని చెప్తారు, పేదవాళ్ళకి బాగా సాయం చేస్తారంటారు. తర్వాత ఇప్పుడు పాలిటిక్స్లో వచ్చినప్పుడు కూడా ఎంతో మందికి ఒక మంచి ఆదర్శంగా నిలిచారు ఆయన. సో ఆయనవి కొన్ని కాపీ కొట్టి కొంతమంది కూడా అలా ఉపయోగించుకుంటున్నారు పాయింట్స్. సో మంచి కొన్ని పాయింట్స్ రిలీజ్ చేశారు, కొన్ని రిలీజ్ చేయలేదు. కానీ మంచి అవకాశం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి, ఇస్తారు, వస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. షూర్ అండి, డెఫినెట్లీ. ఇక మీకు నచ్చిన హీరోయిన్ గురించి చెప్పండి.